హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ చెప్పు, హ్యాపీ దివాళీ చెప్పు. నాకు చెప్పు, నువ్వు చెప్పు కృషి. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హోప్ ఈ దివాళీ మీరు అందరూ చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. సేఫ్గా మేము కూడా బాగా చేసుకున్నామండి. అండ్ దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. లైట్స్ డార్క్నెస్ని తీసి బ్రైట్నెస్ని ఇస్తుంది. సో అలానే మన లైఫ్లో ఉన్న ఏమైనా డార్క్నెస్ అండ్ ఏమైనా సాడ్నెస్ ఉంటే అవన్నీ పోయి అందరి లైఫ్లో బ్రైట్గా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యా, ఇంకా మీరు వ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. హలో అండి, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ. ఇప్పుడు టైం 7:30 అలా అయింది. మార్నింగ్ లేవగానే కృషి వాళ్ళ పిన్నితో కాల్ మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఈరోజు మా చెల్లి బర్త్డే కూడా, November 4th దాని బర్త్డే. అనుకోకుండా దివాళీ అండ్ బర్త్డే ఒకే రోజు వచ్చింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బాగారు. ఆఫీస్కి వెళ్తున్నారా? ఆఫీస్ నుండి వస్తున్నారా? మ్యాచింగ్ కలర్ డ్రెస్ వేసుకున్నా. బాగారు మీరు స్క్విడ్ గేమ్స్ చేశారా? నేను చూస్తున్నా. యాక్చువల్గా మేము మాట్లాడిన 10 seconds తర్వాత అక్కడ దానికి వినిపిస్తుంది. ఇంక అందుకని కాల్ మాట్లాడకుండా తర్వాత మాట్లాడతామని కట్ చేసాము. సో ఈరోజు గౌరీకి ఆఫీస్ ఉందండి. ఎప్పుడు దివాళీకి ఆయనకి ఆఫీస్ ఉంటుంది, అదేంటో తెలియదు. 8 కల్లా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. బ్రేక్ఫాస్ట్కి గోధుమ రవ్వ అండ్ బియ్యం రవ్వ రెండు కలిపేసి ఉప్మా చేశాను అనమాట. యాక్చువల్గా విడివిడిగానే చేస్తాను, బట్ రెండు కొంచెం కొంచెం ఉండడం వల్ల రెండు మిక్స్ చేసేసాను. అండ్ ఈ పికిల్ వచ్చేసి స్వీట్ పికిల్. మమ్మీ పార్సిల్ పంపించిందండి దివాళీకి ముందు. ఇంకా ఆ వీడియో చేయలేదు. అందులో మనకి కావాల్సిన స్వీట్స్, పికిల్స్, పొళ్ళు అన్నీ పంపించింది. ఏదో ఒక వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. జస్ట్ అది ఒక 2 minutes వీడియో అనమాట. దివాళీ రోజు ఎవరైనా ఆఫీస్కి వెళ్తారా అసలు చెప్పండి? ఇది ఈ ఇయర్బడ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఇయర్బడ్స్ని. ఇదేంటి చెప్పండి, దీన్ని ఏమంటారు మీరు? రోజుకో 2 చెవుల పుల్లలు తెస్తారు. అంటే మా వారి భాషలో చెవుల పుల్లలు, అండ్ మేమైతే ఇయర్బడ్స్ అంటాం కొంచెం పాష్గా. అది ఎక్కడ పడితే అక్కడే పడేస్తారు. ఈ లోపల నేను బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి. బాక్స్లోకి నేను పప్పుచారు చేశాను, అట్ ది సేమ్ టైం గోరుచిక్కుడుకాయ కూర, ఈ 2 వండాను. లైక్ నార్మల్గా ఈరోజు దివాళీ రోజు కృషికి స్కూల్ లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా అవుతుంది. లేదంటే కృషి 7:30కి వెళ్తారు అండ్ ఈయన 8కి వెళ్ళిపోతారు. అస్సలు పరిగెట్టడమే అయిపోతుంది అనమాట నా పని అంతా. వంట అయిపోయింది అండ్ 8 కల్లా గౌరీ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఒక 1 hour రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ నేను దివాళీ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసేయాలి. మార్నింగ్ అంతా దివాళీ రోజు ఏమి ఉండదండి, ఈవినింగే హడావుడు అంతా కదా. సో ఒక 2 hours రెస్ట్ తీసుకొని తర్వాత దివాళీ ప్రెప్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ మమ్మీ. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 8 అయ్యింది. గౌరీ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. అండ్ ఇక్కడ వీడు క్యూబ్ చేస్తున్నాడు కదా, ఇది 3x3 క్యూబ్ అండి. వితిన్ 1 minute మొత్తం పెట్టేస్తాడు. అండ్ 4x4 కూడా వాడు నేర్చేసుకున్నాడు. ఇదంతా కూడా వాడే నేర్చుకున్నాడు. నియర్లీ 1 week నుంచి అసలు ధ్యాస అంతా దాని మీదే పెట్టాడు అనమాట. ఫైనల్లీ వీడికి 3x3, 4x4 రెండు వచ్చేసినాయి. ఇంతకీ వీడేం చేశాడో తెలుసా? నేను కిచెన్లోంచి వచ్చేసరికి బాత్ చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు, బట్ హెడ్ బాత్ చేయడం మర్చిపోయాడు. నార్మల్గా దివాళీ అంటేనే మనం నలుగు పెట్టి స్నానం చేస్తాము. సో మళ్ళీ వీడు చేయాలి. ఇప్పుడు వరకు పరిగెట్టాను కదా, ఇప్పుడు కొంచెం టీ తాగే టైం అనమాట. కృతికి పాలిస్తూ నేను కూడా టీ తాగుతాను. అండ్ ఈ టైంలో నేను చేసేది 1 hour ఎక్కడికి కదలండి, టీవీ చూస్తాను. అది బిగ్ బాస్. ప్రపంచం అంతా ఏమైపోయినా నేను మాత్రం బిగ్ బాస్ చూడడం మాను. గౌరీ నన్ను ఈ విషయంలో బాగా తిడతారు. యాక్చువల్గా నైట్ 10 అవుతుంది కదా, ఆ టైంకి నాకు అవ్వట్లేదు అనమాట. అందుకని ఎర్లీ మార్నింగ్ 5కి లేచి 5 to 6 టీవీ చూసి అండ్ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఈరోజు కొంచెం లేట్గా లేసాను. సో ఇంక అందుకని ఇప్పుడు చూస్తున్నాను అనమాట. బట్ ఈసారి బిగ్ బాస్ అంత ఇంట్రెస్టింగ్గా లేదు. పర్టికులర్గా ఒక పర్సన్ని ఇష్టపడడం ఆర్ ఒక పర్సన్కి ఫ్యాన్ అనేట్టుగా ఏమీ లేదండి. అందరూ కూడా ఒకేలా ఉన్నారు. మీకు పర్సనల్లీ బిగ్ బాస్లో ఎవరి ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడ రిమోట్ చూపిస్తున్నాను కదా, 3 days నుంచి ఈ రిమోట్ పని చేయట్లేదండి. ఆ డొక్కు తీసి పైది యూజ్ చేస్తేనే కానీ పని చేయట్లేదు. ఛానల్స్ మారకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇంత కాదు. కృతి ఏం చేసిందంటే, నేను మ్యాజిక్ చేస్తాను మమ్మీ రిమోట్ బాగవుతుంది అని చెప్పి నాలుకేసి గట్టిగా కొట్టిందనమాట. అంటే నార్మల్గా మేము ఎప్పుడైనా రిమోట్ పని చేయనప్పుడు మన చేతుల మీద వేసి కొడుతూ ఉంటాం కదా, ఇది దెబ్బకి నేల మీద వేసి కొట్టింది. ఇంకా మొత్తానికి పని చేయడం మానేసింది అది. ఇప్పుడు లంచ్ టైం అయింది. కృతమ్మ బాత్ చేసింది, ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు చూసారా. సుమ పులిహోర పంపిస్తే ఆ పులిహోర తింటున్నారనమాట. మా ఇంట్లో పులిహోర పిచ్చి అంతా ఇంత కాదు. ఏదైనా పండగ వచ్చిందంటే పువ్వులు కంపల్సరీ ఉండాలి. పువ్వులు లేనిదే ఆ పండగ ఫినిష్ అయినట్టు కాదు. ఈసారి నేను ఇంటి కోసం కాకుండా తల్లో పెట్టుకోవడానికి కూడా పువ్వులు తెప్పించుకున్నాను. లైక్ నేను చాలా రేర్గా పువ్వులు పెట్టుకుంటానండి, అది ఫింగర్స్తో కౌంట్ చేయొచ్చు అనమాట.
ఇంతకీ నేను ఏం చేస్తున్నానంటే ఈ పువ్వులన్నీ మార్నింగ్ మా మేడ్ కొన్ని అలానే పాలంకులు కొన్ని తీసుకొచ్చారు. నేను వాటిని ప్యాకింగ్ ఇప్పకుండా అలానే వదిలేసాను అనమాట. ఈ మధ్యన కొంచెం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, సో చాలా వరకు పువ్వులన్నీ తడిసిపోయి పాడైపోయి ఉన్నాయి. అవి అలానే ఉంచేస్తే మిగతా పువ్వులన్నీ కూడా పాడైపోతాయని అన్నీ సెపరేట్ చేస్తున్నాను. మాకు పువ్వులు అసలు దొరకవండి, మాకు కావాలంటే నెల్లూరు వెళ్ళాల్సిందే. యాక్చువల్గా ఈరోజు నేను ఫ్లవర్స్తో రంగోలీ వేద్దాము అనుకున్నాను, బట్ డిఫరెంట్ కలర్స్ పువ్వులు అయితే దొరకలేదు. ఇలా దండ దొరికితే అందులోవే రేకలు తీసి వీటితో నేను ఇప్పుడు రంగోలీ వేయాలన్నమాట. కొంచెం తోరణం కట్టాలి అండ్ కొన్నిటిని ఇలా ముగ్గు కోసం యూస్ చేయాలి. నేను ఈ వర్క్ చేసుకునే లోపల పిల్లలకి ఇలా ఒక చిన్న క్రాఫ్ట్ చేయమని ఇచ్చానమాట. లేదంటే అలా టీవీ చూస్తూ ఉండిపోతున్నారు, మొబైల్ చూస్తూ ఉండిపోతున్నారు. సో మనం ఇలాంటి చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేయడానికి, టాస్క్ చేయడానికి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి సరదాగా ఉంటుంది. ఫెస్టివల్ రోజున అట్ ది సేమ్ టైం ఇంట్రెస్ట్గా చేస్తారనమాట. మెయిన్లీ కృతి ఇలాంటి వర్క్స్, క్రాఫ్ట్స్ చేయడము, పెయింట్స్ చేయడము చాలా ఇష్టం వాళ్ళకి. ఇప్పుడు ఇవి దేనికంటే నేను ఒక చిన్న క్రాఫ్ట్ చేస్తున్నానండి దివాళీ డెకార్కి. సో అది ఇంకా ముందు మీరు చూస్తారు. కృతమ్మ జుట్టు చూసారా, బ్యాండ్ కూడా పెట్టుకోదంట, అంత స్టైల్ పెరిగిపోయింది దానికి. అండ్ దెన్ ఇక్కడ టైం 2:30 అలా అయింది. నేను మధ్యాహ్నం తోరణాలు కడుతున్నాను. లైక్ దివాళీ ఏంటంటే ఈవినింగ్ వరకు మనం అన్నీ చేసుకోవచ్చు. నార్మల్గా ఏ పండగకైనా తెల్లవారి ఆరెల్స్ ఈవినింగ్ కడతాం, కానీ నాకు అలా ఏముండదు. ఈరోజు అంతా నేను ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఈవినింగ్కి మంచి లుక్ వస్తే చాలు నాకు. అండ్ ఇది కట్టడానికి చేతులు ఎంత నొప్పి వచ్చినాయో తెలుసా. లైక్ ఆ చేతులు పైకి పెట్టి చాలాసేపు ఉంచాను, దానివల్ల బాగా పెయిన్ వచ్చినాయి అనమాట. ఏంటి బాబు ఇది? ఈ గిఫ్ట్ ప్యాక్ కృషి స్కూల్లో ప్రీ దివాళీ సెలబ్రేషన్స్ అయినాయండి. సో అప్పుడు స్కూల్ వాళ్ళు పంపించారనమాట. ఇందులో ఆ ప్లాంట్, అలానే కొన్ని క్రాకర్స్, ఇలా ఒక ముగ్గు కలర్ చాలా బాగుంది, పింక్ కలర్, అండ్ ఒక క్యూట్ దియా వచ్చింది, అలానే ఒక నోట్ విష్ చేస్తూ. ఈ దియా వచ్చేసి పెద్ద సైజ్ వచ్చిందండి, నా దగ్గర ఈ సైజ్ లేదు. సో ఇప్పుడు నేను దీన్నే సెంటర్లో పెడతాను అనమాట ముగ్గుకి. ఇలా గిఫ్ట్గా వచ్చింది, ఇంకొంచెం ప్రీషియస్ కదా. ప్రాక్టిస్టా అంటే ఆర్టిస్టా అనలేదు, అదేనా? ఇది ఆర్టిస్ట్ చెయ్యాలంటే ఆర్టిస్ట్ అను ఆర్టిస్ట్ అమ్మా, ఆర్టిస్ట్. వెరీ గుడ్ తల్లి, ఆర్టిస్ట్ నీకు వచ్చేసింది. ఇంతకు ముందు పిల్లలతో పెయింట్ వేయించాను కదా, ఈ క్రాఫ్ట్ చేయడం కోసమే అండి. ఇది చాలా సింపుల్. కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని రౌండ్గా షేప్ కట్ చేసుకొని దానిపైన అక్రెలిక్ పెయింట్స్తో ముందు డార్క్ కలర్తో కోట్ వేసేసాను, తర్వాత వైట్తో ఇలా ముగ్గు వేస్తున్నాను అనమాట. ఈజీగా అయిపోతుంది, బట్ లుక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న ఈ క్రాఫ్ట్స్ అన్నీ దివాళీకి ఒక 4 days ముందు చేద్దాం అనుకున్నాను. అలా చేసి ఉంటే ఎవరో ఒకరికి యూజ్ అయ్యి ఉండేవి. లైక్ చాలా ఈజీ క్రాఫ్ట్స్ కదా, హార్డ్లీ 1 or 2 hours అన్నీ అయిపోయినాయి. బట్ అన్నీ అనుకున్నట్టు అవ్వవు కదా. అప్పుడు అనిపించింది అయ్యో చేసి ఉంటే ఎవరో ఒకరికి యూజ్ అయ్యి ఉండేది అని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది కూడా చాలా ఈజీ క్రాఫ్ట్ అండి. కార్డ్బోర్డ్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకొని మ్యారీగోల్డ్ దండల్ని పైన స్టిక్ చేస్తున్నాను పిన్స్తోని. ఒకవేళ పిన్స్తో పెట్టొచ్చు, లేదు వేస్ట్ అయిపోతాయి మ్యారీగోల్డ్స్ అంటే దారంతో అన్న చుట్టేయచ్చు. అండ్ ఇప్పుడు బ్యాక్ డ్రాప్లో నేను ఇలా దియాస్ పెడుతున్నాను. ఇవి కూడా జస్ట్ అప్పుడే చేశానండి, బట్ ఆల్రెడీ నేను ఇలాంటివి హార్ట్స్ చూపించాను కదా, అందుకని దియాస్ ఏమీ చూపించలేదు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ రంగోలీని డబుల్ టేప్ యూస్ చేసి స్టిక్ చేసేస్తున్నాను. అంతే అండి, అసలు ఈజీగా స్టిక్ అయిపోతాయి అన్న భయమే ఉండదు, ఎందుకంటే అవి కార్డ్బోర్డ్స్ కాబట్టి లైట్ వెయిట్లో ఉంటాయి. అవి పెట్టేసరికి చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో. కృతిని మధ్యాహ్నం పడుకోబడ్డానికి ఎంత ట్రై చేశానో తెలుసా. నేను ఇన్ని పనులు చేస్తుంటే దానికి నిద్ర ఎక్కడొస్తుంది. నాతో పాటు ముగ్గులు వేస్తానని కూర్చుండింది. ఇప్పుడు టైం నాకు తెలిసి 4:30 అయింది. బయట చూసారా ఎంత చీకటి పడిపోయిందో, వర్షాలు పడుతున్నాయి కదా. ఈ పింక్ కలర్ కృషికి స్కూల్లో ఇచ్చారు కదా, అదే అండి, చాలా బ్రైట్గా కనిపించింది వేస్తుంటే. ఈ వీడియో అంతా కృషి తీస్తున్నాడు, అసలు వాడు క్రియేటివిటీ అంతా చూపించాడు అనమాట. నన్ను జూమ్ చేసి ముగ్గుని చూపించి రకరకాలు చేశాడు. షేకీగానే ఉంది వీడియో, బట్ క్యూట్గా ఉందని చెప్పి ఇంకొంచేసాను.
ఏదో వేద్దామని చెప్పి చివరికి ఏదో వేసానండి. బట్ అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. ఈ వైట్ ముగ్గు ఉంది కదా, అది అయిపోయిందనమాట. ఇవన్నీ నేను 2 years బ్యాక్ తీసుకున్న ముగ్గులు, అవే ఇప్పటికీ అన్ని పండగలకే యూజ్ చేస్తున్నాను. సో ఆ వైట్ ముగ్గుని బట్టి నేను డిజైన్ని అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, కృతి ఫుల్గా హెల్ప్ చేశారు నాకు. ఈ ఫ్లోరల్ రంగోలీ ఉంది కదా, ఇది నేను లాస్ట్ ఇయరే వేద్దాం అనుకున్నాను దివాళీకి. బట్ అప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. ఈసారి అయితే ముందే ఫిక్స్ అయ్యాను ఇదే వేయాలి అని. బట్ నాకు అనుకున్న కలర్స్ అయితే పువ్వులు దొరకలేదు. ఉన్న వాటితోనే ఈ విధంగా పిల్లలతోనే వేయించాను. ఇప్పుడు మీకోసం ఒక చిన్న టిప్ అండి. చాలామంది ఇలా ఫ్లోరల్ రంగోలీ వేసినప్పుడు ఆకులు పెడితే అవి ఉన్న ప్లేస్లో ఉండవు కదా. సో బ్యాక్న డబుల్ టేప్ పెట్టేసి స్టిక్ చేసేస్తే నీట్గా ఉంటాయి. ఈ లోపల గౌరీ కూడా ఇంటికి వచ్చేసారు. ఇక్కడ మీకు ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను. మనం చేసిన క్రాఫ్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఇలా వీటిని ఏమంటారు, ఈ లైట్స్కి బ్యాక్ సైడ్న డబుల్ టేప్ పెట్టేసి స్టిక్ చేసేసి ఆన్ చేస్తే మ్యాజిక్ చూసారా, మన క్రాఫ్ట్ ఎంత క్యూట్గా అయిపోయిందో. ఈ క్రాఫ్ట్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో షూర్గా నాకు చెప్పండి. గౌరీ వచ్చేసారు అన్నాను కదా, వచ్చేటప్పుడు స్వీట్స్ అండ్ ఈ గన్స్ తీసుకొచ్చారు. మేము క్రాకర్స్ తీసుకున్నప్పుడు గన్లో రీల్స్ తీసుకున్నాము, బట్ ఈ గన్స్ తీసుకోలేదన్నమాట. అందుకని మళ్ళీ ధనలక్ష్మీపురం వరకు వెళ్ళి ఈ గన్స్ తీసుకొని వచ్చారు. మొన్న బర్త్డే అప్పుడు ఈ స్టార్స్ అన్నీ తీసేసానండి ఇక్కడ డెకార్ చేయడానికి. సో వాటన్నిటిని ఇప్పుడు సెట్ చేస్తున్నాము. మీకు గుర్తుందో లేదో, ఈ స్టార్స్ నేను లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్నాను. స్టార్స్ అలానే ఈ మ్యారీగోల్డ్స్ కూడా. ఈ 1 yearలో వీటిని ఎంత ఎక్కువ యూస్ చేశాను. ప్రతి ఫెస్టివల్కి, ప్రతి పార్టీకి వీటిల్నే యూజ్ చేశాను అనమాట. నేను కొన్నందుకు వాటిని న్యాయం చేసేసాను. దీన్ని రెడీ చేసేస్తే నా సగం పని అయిపోయినట్టే. మిగతా పనులన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ లోపల గౌరీ పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. కృతమ్మకి పూలు పెట్టేసరికి ఎంత క్యూట్గా ఉందో. నాకు తెలిసి అది పుట్టిన తర్వాత ఇది 2nd time ఏమో దానికి నేను పువ్వులు పెట్టడము. చాలా బాగా అనిపించింది పూలు పెట్టేసరికి. లాస్ట్ మినిట్లో ఎక్కడ లేని హడావుడి అయిపోతుందండి. మేము 7:30 కల్లా క్రాకర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ప్రసాదం కోసం రైస్ కీర్ చేస్తున్నాను అండ్ పక్కన వంట కూడా స్టార్ట్ చేశాను. లైక్ క్రాకర్స్ కాల్చుకొని వచ్చిన తర్వాత చేసుకుందాం అనుకుంటే లాస్ట్ 2 years నుంచి ఇంకా వండుకోబుద్దేసేది కాదు, అలసిపోయి. అందుకని ముందే చేసి పెట్టేసుకుంటే వచ్చేసరికి ఆకలితో ఉంటాం కదా, మంచిగా తినొచ్చు అని వంటది ముందే చేసేసుకున్నాను. ఈ లోపల గౌరీ దేవుడి గదిలో పూజ చేసేసారు. అంటే ఈరోజు మేము పూజ వచ్చేసి ఇలా కృష్ణుడు ముందున లక్ష్మీదేవిని పెట్టి లక్ష్మీదేవి పూజ బయట చేసుకున్నామండి లివింగ్ రూమ్లోని. అండ్ మెయిన్గా నార్మల్గా ఎప్పుడు చేసే పూజ మాత్రం దేవుడి గదిలో చేసుకొని ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇలా ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది, స్పేషియస్గా అనిపించింది. అలానే అమ్మవారి ముందున పువ్వులతో రంగోలీ వేసి చుట్టూరు కూడా ముగ్గు పెట్టాను కదా. నేను ఎప్పుడు పూజ గదిలో ఇంత బాగా అలంకరణ చేయలేదు. వీడియో చూస్తున్నప్పుడు కూడా చాలా ముచ్చటగా అనిపించింది అనమాట. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం, ప్రశాంతంగా చేసుకున్నాము. నేను మెయిన్లీ వరలక్ష్మీ వ్రతం బాగా చేస్తానండి. అండ్ అలానే దీపావళి రోజున లక్ష్మీ పూజ కూడా బాగా చేసుకుంటాం మేము. ఇప్పుడు దీపావళి టైము. దీపావళి అంటేనే దీపాలు కదా. సో నేను ఇల్లంతా దీపాలతో అలంకరించేసాను అనమాట. మొత్తం ఇల్లంతా దీపాలతో పెట్టేసిన తర్వాత లాస్ట్లో మీకు లివింగ్ రూమ్ టూర్ చూపిస్తాను, ఎక్కడెక్కడ ఎలా అరేంజ్ చేశాను అనేది. అండ్ ఈరోజు గుమ్మం ముందు ముగ్గు నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. ఆల్రెడీ చెప్పాను కదా వైట్ ముగ్గు అయిపోయిందని. అందుకని సింపుల్గా కొంచెం హెవీగా కనిపించేలా ఏదో అలా వేశాను. బట్ ప్రతి ఇయర్ అయితే చాలా బాగుంటుంది గుమ్మం ముందు ముగ్గు. బట్ ఈసారి కృష్ణుడి దగ్గర చాలా బాగా వేశాను అనిపించింది. యాక్చువల్గా శారీ కోసం చెప్పలేదు కదా. సో ఇది వచ్చేసి నేను పాటూర్లో తీసుకున్నానండి. ఈరోజు వేరే శారీ కట్టుకుందాం అనుకున్నాను. బట్ లాస్ట్ మినిట్లో ఇది కొంచెం చీకట్లో బ్రైట్గా కనిపిస్తుంది అని ఈ శారీ కట్టుకున్నాను అనమాట. దీని బ్లౌజ్ కూడా నాకు ఇంకా కుట్టించుకోలేదు, ఇది మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను. బట్ ఎనీవే వర్క్ చేయించుకున్న బ్లౌజ్ అయితే ఇంకొంచెం బాగుండేది. ఇది డైనింగ్ టేబుల్ మీద ఇక్కడ కూడా ఈ టీ లైట్ క్యాండిల్స్ని అరేంజ్ చేస్తున్నాను. నేను ఇవన్నీ చేసే లోపల ఇక్కడ ఈయన దీపావళికి సామాన్లన్నీ రెడీ చేసుకుంటున్నారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా అలవాటు అనమాట. ఒక ప్లేట్లో అన్నీ పరుచుకొని
తీసుకెళ్ళి కాల్చుతారు. సో ఈయన అన్ని ప్లేట్లో పెట్టుకొని పట్టుకెళ్తున్నారు. అండ్ ఇంకొక విషయం, ఇదే ఫస్ట్ టైం అండి మేము ఇన్ని క్రాకర్స్ తీసుకోవడము. ఇప్పుడు లివింగ్ రూమ్ టూర్ చూసేయండి. ఫ్రంట్న గుమ్మ ముందున ముగ్గిలా వేసాము అండ్ తోరణాలు కట్టాను. నాకు ఎంత కలకళ్ళాడుతూ అనిపించిందో తెలుసా ఇలా తోరణాలు కట్టేసరికి. యాక్చువల్గా పువ్వులు నాకు ఎక్కువ దొరకలేదు, ఉన్న వాటిని అలా అడ్జస్ట్ చేశాను అనమాట. అండ్ లివింగ్ రూమ్లో ఒక సైడ్ వచ్చేసి ఇలా మొత్తం గోడ పక్కనంతా అలా ముగ్గు వేసుకుంటూ వచ్చాను. ముందు అక్కడ ప్రమిదలు పెట్టాను కదా, అది కొంచెం ఎదురుగా పెట్టేసరికి గాలికి పోతున్నాయని మళ్ళీ క్యాండిల్స్ పెట్టానండి. ప్రమిదలు వేరే వేరే ప్లేసెస్లో పెట్టాను. అండ్ కృష్ణుడు ముందు వెనుక బ్యాక్డ్రాప్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇటు సైడ్ కూడా మొత్తం అంతా అలానే పెట్టాను. అండ్ ఇక్కడ వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, వీటి మీద కూడా కొన్ని టీ లైట్ క్యాండిల్స్ పెట్టాను అనమాట. ఈ మధ్యలో ఉన్న ల్యాంతర్ వచ్చేసి మా చెల్లి తీసుకొచ్చిందండి. సో దాన్ని ప్రతి దివాళీకి నేను యూస్ చేస్తూనే ఉంటాను. బ్యాక్ సైడ్న మాత్రం నాకు ఎందుకో ఇలా చేయాలనిపించింది, లాస్ట్ మినిట్లో వచ్చిన ఐడియా అనమాట. బట్ చాలా బాగుంది లుక్ అయితే. లైట్ ఆఫ్ చేస్తే ఇలా ఉండింది. ఆ కలర్స్ చాలా వైబ్రెంట్గా అనిపించినాయి నాకైతే. అండ్ ఇవి నేను కార్డ్బోర్డ్తో చేశాను అన్నాను కదా, ఈ స్క్వేర్ది కూడా రెక్టాంగిల్ది కూడా నేను కార్డ్బోర్డ్తోనే చేశాను. ఇవి ఏదైనా శ్రీమంతం ఫంక్షన్స్కి ఆర్ ఎల్స్ ఏ ఫంక్షన్కి అయినా సరే చాలా క్యూట్గా ఉంటాయన్నమాట. సో ఎవరైనా ట్రై చేయొచ్చు కావాలి అంటే. అండ్ ఈ లోపల వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు కదా, నేను కూడా కిందకు వచ్చేసాను. నేను వచ్చేసరికి వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, నేనే లేట్గా వెళ్ళాను అనమాట. ఇంతకీ ఎందుకు వెయిట్ చేస్తున్నారో చెప్పలేదు కదా, డ్యూటీలు కొట్టడం కోసం అండి. మా టౌన్షిప్ ఎంత బాగా మెరిసిపోతుందో, ఫుల్ లైటింగ్స్తో నింపేశారనమాట ఎక్కడ చూసినా. ఇంకా నేను సరిగ్గా వీడియో తీయలేదు. ఈ బిల్డింగ్ వెనుకన న్యూక్లియస్ ఉంది, అక్కడ కూడా ఫుల్గా డెకోర్ చేశారు. అండ్ ఓవరాల్గా అపార్ట్మెంట్స్ అన్నీ ఇంత ఫుల్ మెరిసిపోతూ ఉందన్నమాట. ఈ డెకోర్ నియర్లీ ఒక 4-5 డేస్ ఉంచుతారు. ఈసారి ఎప్పుడైనా క్లియర్గా వీడియో తీస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇంతకీ డ్యూటీల కోసం చెప్తున్నాను కదా, డ్యూటీలు అంటే గోంగూర కాడలకి ఒత్తు వేసి దాన్ని వెలిగించి అలా ఆరేంత వరకు తిప్పుతాము. ఆరిన తర్వాత నేలకేసి స్లోగా కొడతామన్నమాట. దీని బిహైండ్ ది రీజన్ నాకు తెలీదు. అండ్ ఏంటో ఫ్యామిలీలో ఫాలో అవుతారు కాబట్టి మేము కూడా ఫాలో అవుతున్నాం అంతే. నిజంగా నేను ఎప్పుడూ అంత ఆలోచించలేదండి, ఇప్పుడు వీడియో చేస్తున్నాను కాబట్టి. చాలామందికి ఇలా డ్యూటీలు కొట్టడం తెలియదు కాబట్టి చెప్తున్నాను అంతే. డ్యూటీలు అయిపోయిన తర్వాత వెనక్కి తిరుగు చూడకుండా వెళ్ళి ఏదైనా స్వీట్ తినాలి. నేను కరెక్ట్గా చెప్పానో లేదో తెలీదు. ఇఫ్ నేను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి కమెంట్లో. ఇప్పుడు మా దివాళీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు క్రాకర్స్ టైం అనమాట. క్రితమ్మని చూసారా, అన్ని క్రాకర్స్ పెట్టుకొని ఈ పాపప్స్ ఉంటాయి కదా వాటితో ఆడుతుంది. ఈ పాపప్స్ ఎంత బాగుంటాయో నేను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పాను. భలే సాటిస్ఫైయింగ్గా ఉంటాయి వీటితో ఆడుతుంటే. బట్ ఈసారి అన్నీ కూడా వర్షాలకి సరిగ్గా పేర్లేదండి. మేబీ ఇది సాఫ్ట్ ఫ్లోర్ మీద బాగా వస్తాయేమో, అసలు పేర్లేదు. బట్ కృతి వాటితోనే ఆడింది అంతా కూడా. ఇవండి మా సెలబ్రేషన్స్ అయితే. ఇలా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో చాలా చక్కగా చాలా బ్రైట్గా వైబ్రెంట్గా జరుపుకున్నాము. ఫైనల్లీ దివాళీ ఈజ్ ఆల్ అబౌట్ లైట్ దట్ వీ బ్రింగ్ ఇన్ అదర్స్ లైఫ్ అనమాట. సో మనం హ్యాపీగా ఉంటూ పక్క వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే అండ్ మా ఫ్యామిలీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కృషి వచ్చే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.